నథింగ్ టు వరీ. ఫుడ్ పాయిజన్ అయినట్టుంది. ఇంజెక్షన్ చేశాను. ఈ నైట్కి రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. మళ్ళీ వామిటింగ్ సెన్సేషన్ వస్తే ఈ టాబ్లెట్ వేయండి. అలాగే. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. అందరూ వెళ్ళి పడుకోండి. అమ్మాయి రెస్ట్ తీసుకుంటుంది. స్వరూప, అమ్మాయిని చూసుకో. రండి. భగవంతుడా, ఇది కూడా శాపమేనా? శాపమే వాళ్లను కలవకుండా చేస్తుందా? ఎన్ని పూజలు చేసినా కనికరం లేదా మా పైన? ఈ గ్రహణం ఇంకెప్పుడు తొలగుతుందయ్యా? సూర్యదేవర వంశానికి సంతోషం లేదా? శాపంతో వంశనాశనం కావలసిందేనా? ఏంటండి ఇలా జరిగింది? మీ చెల్లెలు చెప్పినట్టు ప్రతిదీ అపశకునమే అవుతోంది. ఎన్ని అపశకునాలు ఎదురైనా పెళ్లి ఆగిందా? అలాగే అన్నీ జరిగిపోతాయి కల్పన. ఏదీ ఆగదు. ముహూర్తం కూడా మంచిదని పంతులు గారు చెప్పారు. మరి ఇలా ఎందుకు జరిగింది? కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్టు భలే జరిగింది. మనం ఫెయిల్ అయినా వాళ్ళ దురదృష్టం మాత్రం పాస్ అయింది. అవును చంద్రిక, ఇంకా ఏ మూలనో మన స్వప్నకి అదృష్టం మిగిలింది. ఇలాగే ఆ జంట మనశ్శాంతి లేకుండా మగ్గిపోవాలి. నిత్యస్థానంలోకి స్వప్న రావాలి. ఈ రోజు కూడా మిస్. ఏమిటి సార్ ఇది? ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందని మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న కార్యం కాస్త చెడిపోయింది. అనుకున్నవన్నీ జరగవని, అనుకోలేదని ఆగవు కొన్ని. వద్దు సార్, మీకు వేదాంతం సూట్ అవుదండి. నాకే ఇలా ఎందుకు జరుగుతుంచారి? నేనేం పాపం చేశాను? వద్దు సార్, మీకు వైరాగ్యం కూడా సెట్ అవుదండి. ఎలా ఉండాలి చారి నేను? మీరు మీలాగే ఉండండి సార్. అంతేనా? అయితే ఓకే. సారీ మంగా, నేను అన్ని ప్రయత్నాలు చేశాను. చివరికి దేవుడి దయ వల్ల నీకు ఫుడ్ పాయిజనింగ్ జరిగి వామిటింగ్ అయిపోయింది. దేవుడి దయ వల్ల వాంతి కాలేదు మేడం, నేనే వాంతి చేసుకున్నాను. ఏమంటున్నావు మంగా? పాలల్లో పాయిజన్ టాబ్లెట్ కలుపుకుని తాగాను. నీకేమైనా పిచ్చా? వామిటింగ్స్ అయ్యాయి కాబట్టి సరిపోయింది. ప్రాణం పోయింటే? ఫస్ట్ నైట్ జరగడం కన్నా ప్రాణం పోవటమే మంచిది మేడం. చివరి క్షణంలో మీరు చేతులు ఎత్తేస్తారని నాకు తెలుసు. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. నా ప్రాణం పోయినా ఈ తొలి రాత్రి జరగకూడదు అనుకున్నాను. ఏమో అనుకున్నాను. నిజాయితీకి నిలువెత్తు రూపంలో ఉన్నావు. నా శత్రువైనా మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. థ్యాంక్ యూ మంగా. నా ఉప్పు తిన్న విశ్వాసం పోలేదు నీలో.
నా బేబీని సేవ్ చేశావు. నన్ను నేను కాపాడుకున్నాను మేడం. కానీ రేపటి సంగతి ఏంటి? రేపటి రోజున నేను ఎలా తప్పించుకోవాలి? రేపు ఏదోటి ప్లాన్ చేస్తానులే మంగా. ఈ రోజులా కాదు, ఖచ్చితంగా నిన్ను కాపాడుతాను. ఐ ప్రామిస్. మీరు ఆదుకోకపోతే ఈరోజు మిగిలిన నా ప్రాణం రేపైనా పోతుంది మేడం. నిత్య కూర్చో. ఆంటీ కూర్చో. మీరు వెళ్ళి నిద్రపోండి. నిత్యం నేను చూసుకుంటాను. ఎందుకు జై? తనకి హెల్త్ బాలేదు కదా. ఐల్ టేక్ కేర్. ఏం పర్వాలేదు ఆంటీ, వెళ్ళండి. నేను నిత్యం చూసుకుంటాను. ఓకే జై. టేక్ కేర్ బేబీ. కూర్చో నిత్య. ఏ నిత్య, ఏంటి డిసప్పాయింట్ అయ్యావా? నేను కింద పడుకుంటాను. మీరు ఇక్కడ బెడ్ పైన నిద్రపోండి. నీకు ఇలా ఉంటే నాకు ఎలా నిద్ర పడుతుంది నిత్య? నేను నేను మా మామ్ దగ్గరికి వెళ్తాను. ఏ, నువ్వు నా భార్యవి. నీ బాగోగలు చూసుకోవటం నా బాధ్యత. నా వల్ల మీరెందుకు నిద్ర మానుకోవడం? నాకు ఇలా అయితే నువ్వు నిద్రపోతావా? కంటికి రెప్పలా చూసుకోవా? అది కాదండి. ఏం కాదు. ఇప్పుడు ఏమైందని? మన ఫస్ట్ నైట్ పోస్ట్ పోన్ అయింది, అంతే కదా. లైఫ్లో ఇది ఇంపార్టెంట్ కాదు నిత్య. నీ పక్కన నేనున్నాను చూడు, అది నాకు ముఖ్యం. మనకు పెళ్ళైంది, మన లవ్ సక్సెస్ అయింది. ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? తొలి రాత్రి అందరూ ఎంజాయ్ చేస్తారు. అంతకు మించిన ఆనందం నిన్ను ఇలా చూసుకోవడంలో ఉంది. 7 అడుగులు నడిచిన వాడే 7 జన్మలు తోడుంటాడు. భర్తగా నిన్ను భరించువాడే బ్రతుకు దీపం వెలిగిస్తాడు. అతని హృదయం నాటి చెరామి, అగ్నిహోత్రమే అందుకు హామీ. అతని హృదయం నాటి చెరామి, అగ్నిహోత్రమే అందుకు హామీ. నీ ఒళ్ళో తలపెట్టి పడుకొని నైట్ అంతా ఇలాగే కబుర్లు చెప్పాలనిపించింది ఇందాక. బట్ ఐ మిస్ దట్ మూమెంట్. పర్వాలేదు, ఇప్పుడు నువ్వు నా ఒళ్ళో తలపెట్టుకుని పడుకో, ఇంకా బాగుంటుంది. వద్దండి. మనం 10 మందిలో లేం నిత్య. ఫస్ట్ నైట్ గదిలో ఉన్నాం. ఇది మన రాజ్యం, మన హెవెన్. నాకు నువ్వు, నీకు నేనే ఇక్కడ. దా పడుకో. ఏమైంది నిత్య? ఎందుకు ఏడుస్తున్నావు? ఆగు నిత్య. నీకెందుకు కన్నీళ్ళు వచ్చాయో నాకు తెలీదు. వాటిని నేనే తుడవాలని మాత్రం నాకు తెలుసు. లైఫ్ లాంగ్ నేను ఇలాగే చూసుకుంటాను. నీకే కష్టం రాకుండా చూసుకుంటాను.
పెదాలపై చిరునవ్వు తప్ప నీ కళ్ళల్లో నీళ్లు రానివ్వను. ఐ ప్రామిస్. నిద్రపో. గుడ్ నైట్. చెడిరిపోని నుదుటి రాతకు శ్రీకారం దంపతులే, గాయం ఏ ఒక్కరిదైనా కన్నీళ్ళు ఇద్దరివే. పగలూరేయిగా బ్రతుకే హాయిగా కలకాలము నిలవాలి మీరు పసుపు కుంకుమలుగా. ఆలుమగలే సృష్టికి మూలం, వారికి తల వంచును కాలం. ఆలుమగలే సృష్టికి మూలం, వారికి తల వంచును కాలం. గుడ్ మార్నింగ్ సార్. మన ఇల్లు వచ్చింది నిత్య. గెట్ డౌన్. నిత్య, నీ పెళ్ళయి 5 రోజులైందమ్మా. మళ్ళీ మేళతాళాలు మంగళహారతులు ఏమీ ఉండవు. దిగు. మీరందరూ వెళ్ళండి, నేను మెల్లిగా తర్వాత వస్తాను. ఏమైందమ్మా? కాస్త నీరసంగా ఉంది బామ్మగారు. ఈ మాత్రం ప్రయాణానికి అలసిపోయావా? ప్రయాణం గురించి కాదులే వదినా, ఫుడ్ పాయిజన్ అయింది కదా. ఈ 2 రోజులు తను సరిగ్గా తినలేదు పాపం. హాస్పిటల్కి వెళదామమ్మా. ఏంటి బావా, నీరసం జబ్బు కాదు. కడుపు నిండా తింటే కళ్ళు తిరగకుండా ఉంటాయి. ఈ రోజుతో పెళ్లి పనులన్నీ అయిపోయినాయి కదండి. ఇక కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోవచ్చు. రామ్మా వెళ్దాం. మీరు వెళ్ళండి జేజీ, నిత్యం నేను తీసుకొస్తాను. వెళ్దామా నిత్య? నేనే వస్తానని చెప్పాను కదా, ఎందుకు నా కోసం మీరు మళ్ళీ ఆగారు? గాల్లో ఎగిరాను, నేలపై నడవాలని నువ్వు చెప్పావు. నీతో కలిసి నడవాలని పెళ్లి చెప్పింది. సో తానే వస్తుంది, తమరు వెళ్ళండి అని మీ చెవులు చెప్పలేదా? మీరు వెళ్ళండి, నేను కాసేపు రెస్ట్ తీసుకొని వస్తాను. ఏంటి, కార్లోనా? నా కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. ఏ కాళ్ళు? నా కాళ్ళు.
అదే మోకాళ్ళ అరికాళ్ళ అని. మోకాలు నొప్పి పెట్టడానికి నువ్వేం ముసలామి కాదు, అరికాలు నొప్పి పెట్టడానికి నువ్వు పసిపిల్లవు కాదు. అందరి ముందు అడగడానికి సిగ్గైతే నా ఒక్కడి ముందు చెప్పొచ్చు కదా. ఏమని? నిన్నెత్తగలవని. నన్ను ఎత్తుకెళ్ళమని నేనేం అనలేదు. నేనే వస్తానని చెప్పాను. ఎలా వస్తావు? నీరసంగా ఉంది, కాళ్ళు నొప్పి పెడుతున్నాయి అన్నావు. ఇప్పుడు బానే ఉన్నాను. కుదరదు, నేనే ఎత్తుకెళ్ళి తీసుకెళ్తాను. అయ్యో వద్దండి. అయ్యా అన్న అమ్మ అన్న వదిలేదు లేదు. మీకేమైనా పిచ్చా వెర్రా? నేనే వస్తానని చెప్తున్నాను కదా. నాది పిచ్చి కాదు, వెర్రి కాదు. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. పెళ్ళయ్యాక భార్య బాధ్యత భర్తది. కమాన్. వద్దండి. నథింగ్ డూయింగ్. నా చేతులపై నిన్ను ఎత్తుకొని లోపలికి తీసుకెళ్లాల్సిందే. ఎరక్కుపోయి ఇరుక్కోవడం అంటే ఇదే. ఏంటి? ఏం లేదు. హాల్లో అందరూ ఉంటారు. ఈ అతి ప్రేమ వద్దు అంటున్నాను. ఎంతమంది ఉన్నా సరే నిన్ను కష్టపడినివ్వను. నీ బాధ నాది. విల విలవాలే పొద్దుకి రంగులు మళ్ళీ ఉదయించేలా భగ 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 సూర్యుడి హేలా జల 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 జారే కన్నుల గంగా జలముల పరుగాగేలా ధగ 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 వీరుడి ఊళా అగ్గి శిఖలలోన చిక్కిన మల్లె మొగ్గ కోసం మంచు కెరటమై దూసుకు వచ్చిన సైనికుడు కత్తి కొనలలోన చిక్కిన పావురాయి కోసం ప్రాణ కవచమై రణముకు వచ్చిన రక్షకుడు గుండె లోతులో తెగిన గాయమై తగువు న్యాయమై వచ్చాడు కంచు కోటలో రాకుమారి పెదవంచులపై చిరునవ్వవుతాడు వీడే వీడే నీ తక్షణ రక్షణ లక్ష్యకుడే వీడే వీడే నీ లక్షల సైన్యం వీడే 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 నిన్ను హరివిల్లుగా మారుస్తాడే వీడే వీడే నీ బలము బలగం వీడే తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం తెలుసుకోని జీవిత గమ్యం పెంచుకోమానుబంధం 7 అడుగులు నడిచిన వాడే 7 జన్మలు తోడుంటాడు భర్తగా నిన్ను భరించువాడే బ్రతుకు దీపం వెలిగిస్తాడు అతని హృదయం నాటి చెరామి అగ్నిహోత్రమే అందుకు హామీ అతని హృదయం నాటి చెరామి అగ్నిహోత్రమే అందుకు హామీ తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం తెలుసుకోని జీవిత గమ్యం పెంచుకోమానుబంధం లేవండి. సారీ నిత్య, నేను కావాలని చేయలేదు. తెలుసు